ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. హిందూపురం SDGS కళాశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా SDGS కళాశాలలో NCC, NSS విద్యార్థుల మధ్య పండుగలా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి కళాశాల పూర్వ విద్యార్థిని మరియు కళాశాల కమిటీ సభ్యులు ముఖ్య అతిథిగా మారుతి ప్రసాద్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రెసిడెంట్ రేవూరి చంద్రమోహన్, కార్యదర్శి పైసాని రామ్ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ దాసా సతీష్, ఉప కార్యదర్శి గంగాధర్, నందా కిషోర్, రమేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ JSVS ప్రసాద్, MBA ప్రిన్సిపల్ డాక్టర్ నాగేంద్ర కుమార్ అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వక్తలు మాట్లాడుతూ, దేశానికి స్వతంత్రం వచ్చిన సమయంలో ఎటు చూసిన పేదరికం, ఆకలి తాండవించింది. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. మనపై మనం విశ్వాసం పెంచుకున్నామని, అభివృద్ధికి తగిన పరిస్థితులు ఏర్పరచుకున్నామని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనదంటూ ఒక ముద్ర వేసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ మార్పు వెనుక భారత రాజ్యాంగం వేసిన పునాది అని గమనించాలన్నారు. ఇటీవల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుందని, యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని, అంతరిక్ష ప్రయోగాలలో విజయం పొందుతున్నామని, స్పేస్ డాకింగ్ ప్రయోగంలో విజయవంతమైన జాబితాలో మన దేశం ఉందని చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో NCC విద్యార్థులచే గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి NCC ఆఫీసర్ MR ఫరీంద్ర, NSS కోఆర్డినేటర్ B రాజన్న పాల్గొని విజయవంతం చేశారు. అలాగే క్రీడా విభాగానికి వచ్చి పురస్కారాలు, మోడల్స్ ప్రముఖ అతిథుల చేత ఇప్పించడం జరిగింది. 76 సంవత్సరముల నుండి మన భారతదేశము డెవలప్మెంట్ జరిగిందంటే మన యొక్క కష్టము, మన పెద్దల కష్టము, అందరి సహకారము ఉన్నంత వరకే ఇంత అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఏ రంగము చూసినా టెక్నాలజీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మెడికల్ కానీ మన ప్రపంచంలోనే మన దేశము అత్యున్నత స్థానంలో ఉంది. ఈ ఉన్నతికి కారణము మన యూత్ అంటే ప్రతి ఒక్కరు యూతే, ఏజ్ సంబంధం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడినాకే ఈ సమయంలో ఇంత సాధించినాము. ఇంకా ముందర కూడా ఈ విధంగానే మనము అభివృద్ధి చెంది మన దేశాన్ని ప్రపంచంలోనే నంబర్ 1గా సాధించాలంటే మనమందరూ బాగా కష్టపడాలి. ఈ కష్టమే ముందరికి ఫలితం ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన దేశ అభివృద్ధి కోసం కష్టపడాలి, పై అభివృద్ధికి చెందాలని ఆశిస్తున్నాను. జై హింద్. చాలామందికి రిపబ్లిక్ డే ఫంక్షన్ అంటే, ఈ గణతంత్ర దినోత్సవం ఫంక్షన్ అంటే స్కూల్లో, కాలేజ్లో ఒక రకమైన హాలిడేగా భావిస్తున్నారు. కానీ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఈ దేశం ఈ స్థాయిలో ఉందంటే మన పూర్వీకులు చేసిన కృషి, త్యాగాలు ఫలితమే ఈరోజు స్వతంత్ర భారతదేశంగా మనము అవతరిస్తున్నాం. ఈ మధ్య కాలంలో గత 5-6 ఏళ్ళుగా విషయాలు వెలికి వస్తున్నాయి. అంటే ఒక చీకటి ఘట్టంగా అభివర్ణించే వ్యక్తుల గురించి అయితేనేమి, ఇలాంటి మనకేం తెలియని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి ఒక విషయం ఏంటంటే, భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కారకులు ఎవరు? చిన్నప్పటి నుంచి మనం చదివినది ఏంటంటే, గాంధీ తాత గారు, అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే చాలామంది ఈ అహింస సిద్ధాంతాన్ని ద్వారా మనకి స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నాం. కానీ ఇటీవల కాలంలో అట్లీ, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్, మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అది విన్నాక, అంటే ఒక దేశం తన చరిత్రని కొంతమంది తెలియకూడదనో, లాంటి వక్రీకరించడమో, లాంటి చిత్రీకరించడమో, లాంటి గోప్యంగా పెట్టడమో, లాంటి తెలియకపోవడం ద్వారా జరిగిన విషయాల్ని తెలిసినప్పుడు మరింత ఆసక్తి రేకెత్తున్నాయి. అట్లీ గారు ఏమన్నారంటే, when England after the World War II, we lost thousands of soldiers and we were in no position to replenish the force. ఈ పదాలు చూడండి. And when the government, imperial government in India wanted to hang the 3 soldiers of Indian National Army, సుభాష్ చంద్రబోస్ యొక్క సైన్యంలోని పనిచేసిన 3 వ్యక్తుల్ని ఉరి తీయాలని నిర్ణయించుకున్నప్పుడు
the sailors of the British Imperial Army, అంటే బ్రిటిష్ ఇంపీరియల్ ఆర్మీలోని sailors 32,000 మంది దాకా తిరుగుబాటు చేశారు. అప్పుడు మాకు ఇది ఖచ్చితంగా మేము ఈ భారతదేశాన్ని ఏలలేము, స్వతంత్రం ఇవ్వాలనేసి తీర్మానించుకున్నామన్నారు. అంటే మనకి ఇది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ 1857 అనుకుంటాం, బట్ ద సెకండ్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ బిగాన్ ఇన్ 1945. ఆ రోజు 32,000 మంది సైనికులు తిరుగుబాటు చేసినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం గడగడలాడించింది. దట్ వాస్ ది డే ఇన్ విచ్ ద బ్రిటిష్ రిజాల్వ్డ్ మేము భారతదేశానికి ఇండిపెండెన్స్ ఇవ్వాలనేసి. రెండో విషయం ఏంటంటే ఆ సంవత్సరంలో 47-48 దాదాపుగా 7-8 దేశాలకి బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ కూడా వాజ్ అట్ ఇట్స్ లోయెస్ట్ ఎబ్. ఎందుకు చెప్తున్నా అంటే ఎవరో త్యాగము చేసి దాన్ని మనం స్మరించకపోవడం కూడా నేరంగా భావిస్తున్నాం. సో